హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్లో కొచ్చి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్పోర్ట్లో కొన్ని ఉద్యోగాలు అయితే చాలానే ఎక్కువగానే రిలీజ్ అయ్యాయండి. మినిమం ఏంటంటే 205గా రిలీజ్ అయ్యాయి. దీనికి నేషనాలిటీ వైజ్ అంటే మనకి మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే మనకి ఇండియాలో ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ అర్హతతో అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మంచి శాలరీ ఇస్తారు, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే మిస్ చేయకండి. 10th క్వాలిఫికేషన్ మీద మంచి శాలరీతో ఎయిర్పోర్ట్లో జాబ్ అంటే మంచి ఆపర్చునిటీ కాబట్టి దీన్ని అయితే ప్రతి ఒక్కరు అయితే యూస్ చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో అది అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలో అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే చూడండి, మనకి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అని ఇచ్చారు. సో మనకి దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ ఏం పెట్టట్లేదండి. నార్మల్గా స్మాల్ ఇంటర్వ్యూ చేసి క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. సో ఎగ్జామ్ లేకుండా మంచిగా దీనికి స్మాల్ ఇంటర్వ్యూ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోండి. సో వాల్కిన్ రిక్రూట్మెంట్ ఎక్సెసెస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఇచ్చారు. సో ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయితే అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఉండే పోస్టులు ఎన్ని అంటే పోస్ట్ యొక్క నేము, ఇది ఎక్కడ ఉంటుంది, మనకి వర్క్ లొకేషన్ ఎక్కడ, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మనకి ఇంటర్వ్యూ డేట్ అండ్ టైము అండ్ వెన్యూ ఎక్కడ, అడ్రస్ అంటే మనకి ఇంటర్వ్యూ జరిగే అడ్రస్. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఈ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే 3 పోస్టులు ఉన్నాయి. సో మనకి 5వ తారీఖున అయితే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవరు 4 వేకెన్సీ ఉన్నాయి. వీళ్ళకి కూడా 5వ తారీఖున ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ హ్యాండీ మ్యాను హ్యాండీ ఉమెన్ అయితే ఇచ్చారు. హ్యాండీ మ్యాను హ్యాండీ ఉమెన్ 201 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అక్టోబర్ 7వ తారీఖున అయితే ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. సో మార్నింగ్ 9 నుంచి 12 వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. హ్యాండీ మ్యాన్ హ్యాండీ ఉమెన్ 201 పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే కొచ్చిన్లో అయితే జాబ్ అనేది ఉంటుంది, కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో. అండ్ మనకి ఇక్కడ ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది ఇక్కడ వెన్యూ ఇచ్చారు. ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, చూడండి. సో ఇది వెన్యూ ఎక్కడ జరిగింది అది. అండ్ ఇక్కడ చూడండి, ఇండియన్ నేషనల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ ఇది కొచ్చిన్లో మనకి వర్క్ అనేది ఉంటుంది జాబ్ వచ్చిన తర్వాత. అండ్ మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు అసలు ఈ జాబ్లో అంటే దీని యొక్క లక్ష్యం ఏంటి, ఈ ఎయిర్పోర్ట్ ఈ సర్వీస్ అసలు ర్యాంప్ ఎగ్జిక్యూటివ్ని హ్యాండ్ ఉమెన్ హ్యాండీ మ్యాన్ని ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఈ యొక్క లక్ష్యం ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. అసలు విజను, మిషను, ప్రాసెస్, పీపుల్, సో ఇవన్నీ కూడా చేయాల్సిన వర్క్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత అసలు దీని యొక్క లక్ష్యం ఏంటనేది ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారు. చూడండి ఒకసారి. సో అది అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ ఎంత శాలరీ, ఎంత ఏజ్ అనేది ఇవన్నీ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి ఏంటంటే 3 years డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్ ప్రొడక్టివిటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అయితే ఇచ్చారు. మీ యొక్క స్టేట్లో మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో మీరు డిప్లొమా చేసిన వాళ్ళు క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో ఆ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ మీది ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. సో ఆ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి 24,900 అంటే 25,000 వరకు అయితే శాలరీ వస్తుంది. మనకి జనరల్ 28 years ఇచ్చారు. అండ్ మనకి ఏజ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్కువగా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. సో ఇది మెయిన్ ఏజ్ రిలాక్సేషన్
ఓబీసీకి 3 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5. శాలరీ అనేది 20 అంటే మినిమము 25,000 వస్తుంది. డిప్లొమా చేసిన వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకైతే చూడండి యూటిలిటీ ఏజ్ కమ్ ర్యాంప్ డ్రైవర్స్ ఉంటారు కదా. సో వీళ్ళకి ఏంటంటే 10th కంప్లీట్ అయిపోవాలి. 10th కంప్లీట్ అయిపోయి హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి వీళ్ళకి. ర్యాంప్ డ్రైవర్స్ అంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. 21,200 వరకు అయితే వస్తుంది. సేమ్ దీనికి కూడా జనరల్ వాళ్ళకి 28 years ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ వాళ్ళకి 5 years అయితే ఇచ్చారు. సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి మీకు ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ ఇచ్చారు కదా, 204 పోస్టులు లైక్ ఇలా ఇచ్చారు కదా. సో ఈ పోస్టులకి కేవలం 10th అర్హత ఎవరికైతే ఉంటుందో, సో మీకు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలంటే కొంచెం ఇంగ్లీష్ మీకు అర్థమైతే సరిపోతుందంట, మరీ ఫ్లూయెన్సీ అవసరం లేదంట. ఇంగ్లీషు లైట్గా వస్తే చాలు, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుంటే చాలు అని అయితే వీళ్ళు అంటున్నారు. సో అది అండ్ ఇంగ్లీష్ కొంచెం లైట్గా చదవడం, లైట్గా అర్థం చేసుకునే ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ 18,800 వరకు అయితే శాలరీ ఉంటుంది. అండ్ 28 years ఏజ్ అండ్ ఆల్సో 3 years ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఇచ్చారు. సో ఇవి పోస్టులు. నార్మల్గా 10th క్లాసు డిప్లొమా వాళ్ళకైతే మంచి ఇవి వేకెన్సీ, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, బాగా యూజ్ అవుతుంది. సో అది అండ్ ఇక్కడ చూడండి ఇంకా మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు. సో ఇక్కడ హౌ టు అప్లై దగ్గర ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ డేట్కి అనేది మీరు వెళ్ళిపోవచ్చు. సో అప్లికేషన్ ఫీ అనేది 500 rupees అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ అనేది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు, నో ఏజెన్సీ ఇన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్డ్ అనేది ఇచ్చారు. సో ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు, ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ వాళ్ళు. సో మధ్యలో ఏజెన్సీ వాళ్ళు కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు ఇన్వాల్వ్ లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడికే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో అప్పుడే వెళ్ళి ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే బెటర్ అయితే అంటున్నారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, ఇవంతా ఫిల్ చేయాలి. ఇక్కడ ఫోటో ఫిల్ చేసేసి అండ్ మీ యొక్క నేము అండ్ మీ ఫాదర్ నేము అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా నార్మల్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటూ ఏం లేదండి, నార్మల్గా ఆఫ్లైన్ ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు, చెప్పాను కదా. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి, యూటిలిటీ ఏజ్డ్ ర్యాంప్ డ్రైవర్కి 5వ తారీఖున ఇంటర్వ్యూ అయితే ఉంది, October 5న. సో హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్కి అయితే 7వ తారీఖున అయితే ఉంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూస్కి అనేది అటెండ్ అవ్వండి. సో జాబ్ వస్తే లక్కే కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.